ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే వరలక్ష్మి అమ్మవారు చారుమతికి ఎందుకు కనపడింది? ఇది ఈ కథలో ఉన్నటువంటి అసలు అయిన విషయం. ఆవిడ పొద్దున్న 4 గంటలకు లేస్తుంది, ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన పూజలు అవి చేసుకొని భర్తను ప్రేమగా గౌరవిస్తూ పూజ చేస్తూ ఉంటుంది. పతియే ప్రత్యక్ష దైవం ఉంటాం కదా, అలా బాధ్యతగా ఉంటుంది. అత్తమామల్ని గౌరవిస్తూ తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమగా చూస్తూ ఉంటుంది. తనకు పుట్టినటువంటి బిడ్డల్ని బాధ్యతగా పెంచుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది తప్పితే పొర్రపాటున ఇంట్లో చికాకుగా మాట్లాడినటువంటి ఒక మాట కూడా ఎవరు వినలేదు, వినిపించలేదు. అంటే ఇవన్నీ ముత్తైదు లక్షణాలు కదా. భర్తని ప్రేమగా చూడటం, అత్తమామల్ని బాధ్యతగా చూడటం, పిల్లల్ని బాధ్యతగా ప్రేమగా చూసుకోవడం, ఇరుగు పొరుగు వారితో మంచిగా నవ్వుతూ మాట్లాడుకోవడం. ఇలాంటి స్త్రీని వరలక్ష్మి అమ్మవారు ఎంచుకుంది కదా. మరి అవన్నీ మనలో ఉంటే వరలక్ష్మి అమ్మవారు మన దగ్గరికి కూడా పరిగెత్తుకుంటూ వస్తుందిగా. అవన్నీ లేకుండా భర్తను ఏరా రారా పోరా అని చెప్పి పిలుస్తూ అతన్ని కమాండ్ చేస్తూ అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి పూజ చేసుకుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తుందా? లేదు. పిల్లల్ని చీటికి మాటికి తిట్టుకుంటూ పూజలు చేస్తే వరలక్ష్మి అమ్మవారు మన ఇంటికి వస్తుందా? లేదు. మన వైభవాన్ని జనానికి చూపించడానికి తప్పితే మన దగ్గర భక్తి లేకపోతే వరలక్ష్మి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందా? లేదు. ఇవన్నీ లేనప్పుడు వరలక్ష్మి వ్రతం ఎందుకు అనుగ్రహిస్తుంది నాన్న, ఎందుకు సిద్ధిస్తుంది నాన్న? మనకి చేసిన ఉపయోగం ఉండదంటారు కదా. అవునండి. ఇక్కడ ముఖ్యంగా ముత్తైదుకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు కలిగి ఉంటే వరలక్ష్మి వ్రతాన్ని మనం చేయాల్సిన పని లేదు. వరలక్ష్మి అమ్మవారు చారుమతిని వెతుక్కుంటూ వచ్చినట్టు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ స్థితిలో ఉండి ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా లక్ష్మీదేవి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తుంది.